వద్దు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సూపర్ ఉమెన్. నేను మీ కళ్యాణి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియోనైతే ఒక లైక్ చేయండి. నన్ను ఇంకొంచెం ముందు తీసుకెళ్ళడానికి అయితే మీ సపోర్ట్ చేయండి. అలాగే ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్దాము. ఈ రోజు మన వీడియో వచ్చేసేసి మా లీజింగ్ ఆఫీస్ అయితే చూపించబోతున్నాను. చూసేద్దాం పదండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయా, ఇప్పుడు వీడియో తీసే నెక్స్ట్ డేనే మాకు ఒక ఈవెంట్ జరుగుతుంది అనమాట. ఆ ఈవెంట్ కోసమే అక్కడ మనకు చూపిస్తున్న బెలూన్స్. మన కమ్యూనిటీ మొత్తం వీడియో తీయాలి, అలాగే లీజింగ్ ఆఫీస్ చూపిద్దాం అనుకుంటున్నాను. పిల్లల్ని నువ్వు చూసుకో అని చెప్పి మా హస్బెండ్కి చెప్పాను. ఈ లోపు మా హస్బెండ్ గుర్తొచ్చింది మెయిల్ బాక్స్కి వెళ్ళాలి అని చెప్పేసి. సో నేను నాతో పాటు నా ఫ్యామిలీ అందరం బయలుదేరదాం అని చెప్పేసి అయితే ప్లాన్ చేస్తున్నాము. ఇప్పుడు మనం చూసేది లీజింగ్ ఆఫీస్ బ్యాక్ సైడ్ స్విమ్మింగ్ పూల్ కూడా ఇక్కడే ఉంది. ఇది మొత్తం మా బాల్కనీ వ్యూ. మాకైతే ఇది ఒక్కటే స్విమ్మింగ్ పూల్ కాదు, మా కమ్యూనిటీ మొత్తానికి 2 స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి. ఎందుకంటే చాలా పెద్ద కమ్యూనిటీ, 2 ఫేజెస్ ఉంటాయి, ఫేజ్ 1 ఫేజ్ 2. 2 ఫేజెస్ లో కూడా స్విమ్మింగ్ పూల్ అనేది ఉంది. అంటే 2 స్విమ్మింగ్ పూల్ అనమాట. మొత్తం ఒక స్విమ్మింగ్ పూల్ వైపు జిమ్ ఉంది, ఇంకో స్విమ్మింగ్ పూల్ దగ్గర ఇట్లా లీజింగ్ ఆఫీస్ ఉంది. మేమైతే కింద దిగ్గానే ఆపోజిట్ లో ఇక్కడ చిన్న చిన్న గాజు గ్లాసెస్ అయితే కింద పడి ఉన్నాయి. పైనుంచి ఎవరైనా బాటిల్ కింద విసిరేసారేమో. అవైతే చాలా డేంజర్, కిడ్స్ అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే స్విమ్మింగ్ పూల్ లోపలికి వెళ్దాము అంటే ఇక్కడ మొత్తం లాక్ చేశారనమాట. అక్కడ అట్లా రెడ్ మార్క్ ఉంది అంటే మన డోర్ అనేది అన్లాక్ చేయలేము. అప్పటికి 1 వీక్ నుంచి వాటర్ అయితే అస్సలు బాగాలేదు. అక్కడ బ్యాక్ సైడ్ లో వాటర్ కానీ అక్కడ చెట్లు కానీ ఇంకేమన్నా ఆ ప్లేస్ మొత్తం క్లీన్ చేయాలి అన్నప్పుడు ఎవరు లోపలికి రాకుండా వాళ్ళైతే కొన్ని మెయిల్స్ అయితే మనకు సెండ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళైతే మెయిల్ చేసేసారు. అలాగే వాటర్ అయితే మొత్తం క్లీన్ చేయడానికి ఇంకా ఎవరు లోపలికి రాకూడదు అని చెప్పేసి మొత్తం లాక్ చేశారు అనమాట. చూపులు లెగ్గాలి నడవలేకుండా. Bye, Adriz. Bye. అప్పు ఇట్ట పట్టుకొని అది ఆంటీ పిలుస్తుంది. ఇలా మొత్తం కమ్యూనిటీ చూపించాలి అంటే మా ఫ్రెండ్ వాళ్ళు ఇల్లు దాటుకుని రావాలన్నమాట. ఆ టైంకి వాళ్ళు కూడా బయటే ఉన్నారు. సో అందరం అలా ఒకసారి కలిసాము పిల్లలతో. వాళ్ళైతే పిల్లల్ని చాలా చక్కగా ఆడిపిస్తారు అసలు. నెక్స్ట్ వచ్చేసి ఇలా కొన్ని అపార్ట్మెంట్స్ కి వాష్ అండ్ డ్రైయర్ అనేది ఇవ్వరు. అలా ఇవ్వని వాళ్ళు ఇలా విత్ ఇన్ కమ్యూనిటీలో ఉన్న వాష్ అండ్ డ్రైయర్ క్లాత్ సెంటర్ కి అయితే వచ్చి వేసుకోవచ్చు. ఇక్కడ కింద వాష్ చేసుకోవడానికి దీంట్లో మనం సర్ఫ్ అయినా వేసుకోవచ్చు సపరేట్ గా, లేదా పాట్స్ ఉంటాయి. ఆ పాట్స్ అన్ని వేసేసుకొని కాయిన్స్ పెట్టేసేయాలన్నమాట. అంటే మనీ పే చేస్తేనే ఇవన్నీ మనకి యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి పెద్ద పెద్ద కంఫర్టర్స్, బ్లాంకెట్స్ వచ్చేసి ఇట్లా పెద్ద దాంట్లో వాష్ చేసుకోవచ్చు. సో ఇందాక పైన చూపించిన దాంట్లో డ్రై అయిపోతుంది. సో వాషర్ అండ్ డ్రైయర్ అనేది ఇక్కడికే వచ్చి మనం యూజ్ చేసుకోవచ్చు. క్లాత్స్ అన్ని ఇక్కడికి తీసుకొచ్చి వేయడం కష్టం అనుకున్న వాళ్ళైతే బయట రెంట్కి కూడా ఇస్తారు వాషర్ అండ్ డ్రైయర్స్. అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. అది దాటిన తర్వాతనే మనం మెయిల్ బాక్స్ దగ్గరకు వస్తున్నాము. అది లీజింగ్ ఆఫీస్ పక్కనే ఉంటది. ఇది మొత్తం కూడా మెయిన్ రోడ్డు. మెయిల్ బాక్స్ అంటే ఏం లేదు, మన పోస్ట్ బాక్స్ లాగా. మనకి ఏదైనా పోస్ట్ వస్తే పోస్ట్ మ్యాన్ వచ్చి మనకి ఇంటికి వచ్చి ఇస్తాడు. కానీ ఇక్కడ మనం మెయిల్ బాక్స్ లో పెట్టేసేస్తారు. 2 కేసెస్ ఉంటాయి, వాళ్ళ దగ్గర ఒక్కి, మన దగ్గర ఒక్కి. ప్రతి బిల్డింగ్ లో ఉన్న అపార్ట్మెంట్స్ వాళ్ళందరికీ బాక్సెస్ ఇక్కడే ఉంటాయి అనమాట. అక్కడ కనిపిస్తున్న ప్రతి ఒక్క బాక్స్ మీద నెంబర్స్ ఉంటాయి. ప్రతి అపార్ట్మెంట్ వాళ్ళ నెంబర్స్ ఎవరిదైతే వాళ్ళది మాత్రమే ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ ప్రతి ప్లేస్ లో విండోస్, వెంటిలేటర్స్ లాగా అయితే ఇవ్వరు, మిర్రర్స్ లాగా ఇచ్చేసేస్తారు. ఇవన్నీ కూడా ఎక్కడ లైట్ ఎక్కువగా ఉంటే అక్కడ ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనం మెయిల్ బాక్స్ లోపల ఉన్నాం కదా, అంటే లోపల ఉన్న వాళ్ళకి బయట క్లియర్గా కనిపిస్తుంది. అదే నైట్ టైం చీకటి పడుతుంది కాబట్టి బయట, లోపల ఒకవేళ లైట్ వేసి ఉంటే బయట ఉన్న వాళ్ళకి లోపల బాగా క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు నేను మెయిల్ బాక్స్ నుంచి బయట అనమాట, ఇదంతా విండోస్ నుంచి అవన్నీ మా అపార్ట్మెంట్స్. ఇక్కడ వచ్చేసి స్విమ్మింగ్ పూల్ బ్యాక్ సైడ్ అనమాట. అంటే మన మెయిల్ బాక్స్ నుంచి స్విమ్మింగ్ పూల్ కూడా చూడొచ్చు.
అలాగే ఇక్కడ నుంచి మా అపార్ట్మెంట్ కూడా కనిపిస్తుంది చూడండి. అలాగే ఇప్పుడు మనం ఉండేది మొత్తం అపార్ట్మెంట్స్ లో కాబట్టి మనకన్నా ముందు ఎవరైనా మన హౌస్ లో ఉండి వెళ్ళి ఉంటారు కదా, వాళ్ళ పేరుతో కూడా కొన్ని మెయిల్స్ అనేది వస్తూ ఉంటాయి. అలాంటివి మనకు అవసరం లేదు అనుకున్నప్పుడు ఇట్లా ఒక లెటర్ బాక్స్ అని ఉంటుంది, దాంట్లో వేసేస్తే వాళ్ళు మనం కాదని చెప్పి పాయింట్ వచ్చినాయి అనుకో, వాళ్ళు మన అడ్రస్ లో ఉండట్లేదు, వేరే అడ్రస్ లో ఉంటున్నారు అనుకో, మనం దాంట్లో వేస్తే మళ్ళీ వాళ్ళు యూపీఎస్ తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తారు అన్నమాట. ఎవరైతే పంపించారో వాళ్ళకి పంపిస్తారు. ఇప్పుడు నేను ఈవినింగ్ టైంలో వీడియో తీస్తున్నాను అనమాట. సమ్మర్లో 9 వరకు కూడా సన్లైట్ అలానే ఉంటుంది. 9 తర్వాతనే చీకటి పడుతుంది. సో 6కి లీజింగ్ ఆఫీస్ క్లోజ్ అయిపోతుంది. ఆ రోజు లీజింగ్ ఆఫీస్ బయటనే ఎక్కువ టైం స్పెండ్ చేసాం అనమాట ఇవన్నీ చూపించడానికి. ఆఫీస్ క్లోజ్ అయ్యి ఉంది కాబట్టి ఏం కాదు, అక్కడ టైం ఎక్కువ సేపు స్పెండ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇది వచ్చేసి జంప్ కార్ట్ అంటారు. ఇది లీజింగ్ ఆఫీస్ కి ఎవరైనా వచ్చి కమ్యూనిటీ ఎవరైనా చూడాలి అనుకున్న వాళ్ళందరినీ దీంట్లోనే తిప్పేస్తారు అనమాట. కమ్యూనిటీ మొత్తం చూపించేస్తారు. నేను స్టార్టింగ్ బెలూన్స్ చూపించాను కదా, నెక్స్ట్ డే పార్టీ ఉంది డెకరేషన్ అని. సో ఆ జంప్ కార్ట్కే మొత్తం డెకరేట్ చేశారనమాట ఆ బెలూన్స్తో. నేను వీడియో తీసే టైంకి ఆఫీస్ క్లోజ్ అని చెప్పాను కదా, సో బయట నుంచే అలా తీశాను. బట్ నెక్స్ట్ డే మాత్రం నేను లీజింగ్ ఆఫీస్ లోపలికి వెళ్ళి వీడియో అయితే తీశాను. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా పాప్కార్న్ మిషన్, అది ఎప్పుడైనా పార్టీస్ జరిగినప్పుడు ఆ పాప్కార్న్ పెట్టాలి అనుకున్నప్పుడు పాప్కార్న్ పార్టీ కూడా జరుగుతుంది. సో అలాంటప్పుడు ఆ మిషన్ బయట పెడతారు. ఇప్పుడు మనం చూపిస్తున్న ఆ బెలూన్సే ఆ జంప్ కార్ట్కి అయితే మొత్తం డెకరేట్ చేశారు. ఇప్పుడు కనిపించే వెహికల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ వర్క్ చేసే వాళ్ళే అనమాట. మన అపార్ట్మెంట్లో ఏదైనా వాటర్ లీక్ అవుతుందా, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మనం కంప్లైంట్ రేస్ చేయాలి. ఆ కంప్లైంట్ రేస్ చేస్తే ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు ఈ వెహికల్స్ వేసుకొని మన దగ్గరకు వస్తారు. అలాగే ఏదైనా పెద్ద పెద్ద ఐటమ్స్, వాషర్ అండ్ డ్రైయర్ ఏదైనా వర్క్ అవ్వలేదు, అలాంటి పెద్ద ఐటమ్స్ ఏదైనా అక్కడ కనిపించిన దాంట్లో పెట్టేసేసుకొని వస్తారు అనమాట. ఆ వెహికల్స్ లోనే వాళ్ళు వర్క్ చేయడానికి, వాళ్ళ రిపేర్ కి సంబంధించిన ఐటమ్స్ అన్ని కూడా దాంట్లోనే పెట్టేసేసుకుంటారు. ఒక బ్యాగ్ లాగా ఉంటుంది, దాంట్లోనే వాళ్ళకి కావాల్సిన అన్ని ఐటమ్స్ ఉంటాయి. ఇప్పుడు మనం వెళ్ళింది అమెజాన్ హబ్. అంటే అమెజాన్లో మనం ఆర్డర్ పెట్టిన ఐటమ్స్ అన్నీ కూడా ఇట్లా ఈ కమ్యూనిటీలో అమెజాన్ హబ్ అని ఒక రూమ్ ఇస్తారు. అది 24/7 అవైలబుల్గా ఉంటుంది. ఇప్పుడు చూపిస్తున్న రూమ్లో నుంచి, అంటే లీజింగ్ ఆఫీస్ లోపల నుంచి అయితే లోపలికి రావచ్చు. బట్ నేను వెళ్ళిన టైంకి లీజింగ్ ఆఫీస్ క్లోజ్ కాబట్టి మనం బయట నుంచి మన దగ్గర ఉన్న లాక్ ఉంటుంది, ఆ లాక్తో ఓపెన్ చేసుకొని లోపలికి రావచ్చు. 24/7 అవైలబుల్గా ఉంటుంది. ఆ స్క్రీన్ మీద మనం పాస్వర్డ్ ఎంటర్ చేసి అక్కడ ఉన్న షెల్ఫ్లో ఎక్కడైతే పెట్టారో అది ఇమీడియట్గా ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోద్ది అనమాట, మనం ఎంటర్ చేసే పిన్ని బట్టించి. ఇది మొత్తం కూడా మెయిన్ రోడ్డుకి 2 సైడ్స్ కూడా వాకింగ్ ట్రాక్ ఉంటుంది. వాక్ చేసుకునే వాళ్ళు వాక్ చేసుకోవచ్చు. అలాగే లెఫ్ట్ సైడ్ వెళ్ళే వాళ్ళు, రైట్ సైడ్ వెళ్ళే వాళ్ళు అనేది సపరేట్ గా అనమాట. మధ్యలో డివైడర్ ఉంటుంది. కొంతమంది సైకిల్స్, బైక్స్ కూడా యూజ్ చేస్తారు, చాలా తక్కువ అనమాట. వాళ్ళు కూడా రోడ్డు మీదనే వెళ్ళాలి. ఒక్కోసారి వాకింగ్ ట్రాక్ మీద కూడా సైకిల్స్ మీద వెళ్ళే వాళ్ళు కూడా వాకింగ్ ట్రాక్ మీద వెళ్ళిపోవచ్చు. మా చిన్నోడు అంత గట్టిగా ఏడుస్తూ కూడా మధ్యలో గచ్చుగా ఉండేసరికి దాన్ని దాటుకునే తెలివి చూడండి ఎంత ఈజీగా ఉంటుందో పిల్లల్ని. అలాగే వీళ్ళతో వీడియోస్ తీయడం కూడా చాలా కష్టం. ఒక చేత్తో నేను సెల్ పట్టుకొని ఇంకో చేత్తో వీడినైతే కంట్రోల్ చేయలేను. వీడియో తీయడం వరకే ఒక ప్రాసెస్ అయితే, వీడియో తీసిన తర్వాత ఇంటికి వచ్చి ఎడిటింగ్ చేయాలి అంటే అది చాలా పెద్ద ప్రాసెస్. నాలాంటి క్రియేటర్స్కి అయితే మొత్తం నేనే చూసుకోవాలి. కాన్సెప్ట్ అయినా సరే, ఎడిటింగ్ అయినా సరే, వీడియో అయినా సరే మొత్తం కూడా. ఈ మధ్య నేను మా పెద్దోడికి అయితే కెమెరాలో వీడియోస్ తీయడం అయితే నేర్పిస్తున్నాను. పాపం నన్ను అప్పుడప్పుడు కష్టపడి వాడే తీస్తూ ఉంటాడు. వీడియోస్ తీయడం ఏముంది, వీడియోస్ తీసి అప్లోడ్ చేయడమే కదా అనుకుంటారు, కానీ దీంట్లో చాలా ప్రాసెస్ ఉంటుంది. ఇది చాలా పెద్ద కష్టమైన పని, అంత ఈజీ అయితే కాదు. 10 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో నేను కూడా అంతే కష్టపడుతున్నాను. ఎడిటింగ్ అయినా వీడియో తీయడానికైనా సరే వాళ్ళకైనా హెల్ప్ ఉంటారు, బట్ నాకైతే ఏ హెల్ప్ లేదు. ఏంది అవునా? అయితే ఏం చేస్తున్నా నేను, వీడియోనే కదా తీస్తున్నా. నువ్వు కూర్చో, నేను వీడియో చేస్తా. లేకపోతే నువ్వు కూర్చో, నువ్వు కూర్చుంటా, నేను వీడియో చేయాలన్నావే. అవును, నేను కూర్చుంటాను, వీడియో తీవా? అది ఎక్కకూడదా? అట్లా చేయకూడదు చెప్పాను. ఇప్పుడు అంతా కూడా సమ్మర్ కదా, అందుకే అనమాట. నెక్స్ట్ డే ఈవెంట్ వచ్చేసి హవాయిన్ థీమ్ పాప్ స్కిల్స్ డే. అంటే వాళ్ళు ఆ వెహికల్లో వచ్చేసి ఐస్ క్రీమ్స్ ఇస్తారు, అదొకసారి చూపిస్తాను. ఏ ఈవెంట్ జరుగుతున్నా అక్కడ ఉన్న కమ్యూనిటీలో వాళ్ళందరితో కమ్యూనికేట్ అయ్యేదైతే మెయిల్స్ ద్వారానే. సో ఇలా మాకైతే మెయిల్ వచ్చింది. హవాయిన్ థీమ్ అంటే మనం బీచెస్ ఉంటాయి, ఆ బీచెస్ దగ్గర మనం ఎలా అయితే డ్రెస్సింగ్ కానీ లేదా మెల్లో కొన్ని దండలు అలా వేసుకుంటూ సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు సమ్మర్లో. సో వాళ్ళైతే పిల్లలకి అవన్నీ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అలాగే ఐస్ క్రీమ్ శాండ్విచ్, కోన్ ఐస్ క్రీమ్స్ ఇలాంటివన్నీ కూడా వాళ్ళు బాక్సెస్ లో పెట్టేశారనమాట. అవి అందరికీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నేను వెహికల్ డెకరేషన్ అంతా చూపిస్తున్నాను. ఇందా బెలూన్స్ అన్ని మన లీజింగ్ ఆఫీస్ లో చూసాం కదా, అవన్నీ చూసారా, వెహికల్ మీద అలా పెట్టేశారు. సైడ్
ఇట్లా హ్యాంగ్ చేశారు. అలాగే పూల దండలు లాంటివి అవన్నీ ప్లాస్టిక్ వే, అవన్నీ వచ్చేసి ఫ్రంట్ సైడ్ న బ్యాక్ సైడ్ న హ్యాంగ్ చేసేసారు. వీళ్ళు చూసారా హెడ్ కి మెడలో వేసుకున్నారు. ఇవన్నీ నేను కూడా వేసుకున్నాను అనమాట. నేనైతే హ్యాట్ పెట్టుకొని గగుల్స్ కూడా పెట్టుకొని కిందకు వచ్చేసాను. ఎందుకంటే మరి హవాయిన్ థీమ్ అంటే సమ్మర్ లో ఆ మాత్రం ఉండాలి కదా, కింద మనం అట్లానే కదా ఎంజాయ్ చేస్తూ ఉంటాము ఇట్లా బీచెస్ దగ్గర అలాగా. సో నేను కూడా అదే థీమ్ తో అయితే బయటకు వచ్చేసాను. సో పిల్లలందరినీ వీళ్ళు వచ్చేసి లీజింగ్ ఆఫీస్ లో వర్క్ చేసేవాళ్ళు. సో వీళ్ళందరూ కలిసి పిల్లలతో ఫొటోస్ దిగుతూ ఉన్నారు. Oh yeah, definitely. సో ఇది మా బిల్డింగ్స్ దగ్గర అయితే ఇలా జరిగింది. వాళ్ళు అలా ముందుకెళ్లారనమాట. ఒక ఫేస్ నుంచి ఇంకో ఫేస్ కి ఇలా వెహికల్లో మొత్తం తిరుగుతూ ఉన్నారు. పిల్లలందరికీ చాలా సరదాగా ఉంది. మెడలో అన్ని వేసుకొని పుల్లైసులు పట్టుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. కొన్ని సేమ్ మన ఊర్లలో ఉన్నట్టే అనమాట పుల్లైసులే నిజంగానే. సో అందుకే నేను పుల్లైసులు అన్నాను. అలాగే మన కవర్లలో కలర్స్ వాటర్ పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేస్తారు కదా, సో అలాంటివి కూడా ఉన్నాయి. అలాగే మా చిన్నోడికి అయితే మెడలో చూసారు కదా, నాది కూడా వేసేసాను. అలాగే మా పెద్దోడిది కూడా మల్టీ కలర్స్ది, వాడిది కూడా వేసేసాము. మొత్తం వేసి ఒక ఫోటో తీసాము. వాడైతే మొత్తం పీక్కొని నోట్లో పెట్టేసుకుంటున్నాడు. సో అవన్నీ పక్కన పెట్టేసి నేను మళ్ళీ లీజింగ్ ఆఫీస్ లోపలికి వెళ్ళి వీడియో తీద్దామని చెప్పేసి లోపలికి అయితే వెళ్ళాను. సో ఇందాక వెహికల్ దగ్గర మనం చూసుకున్నట్టయితే అక్కడ లీజింగ్ ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళే అనమాట. వాళ్ళే కాకుండా మేనేజర్ ఉంటారు, ఆ మేనేజర్ లోపలే ఉన్నారు. సో నేను లోపలికి అయితే వెళ్ళాను. ఇది మొత్తం రిసెప్షన్ లాగా అనమాట. ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ మనం గ్యాదర్ అవ్వచ్చు. అంటే మనం ఎవరైనా వచ్చి ఇక్కడ టీ తాగాలి అనుకున్న వాళ్ళు కాఫీ టీ తాగేసి, అక్కడే షుగర్ ప్యాకెట్స్ అన్నీ ఉంటాయి, మిల్క్ ప్యాకెట్స్ కూడా. అలాగే ఇక్కడ లోపల సిస్టమ్స్ ఉన్నాయి కదా, వర్క్ చేసుకోవాలి అంటే ఇంట్లో డిస్టర్బెన్స్ అయిన వాళ్ళు ఇక్కడికి వచ్చి వర్క్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రింటర్ ఉంటుంది. ఇక్కడ మనం ఏదైనా ప్రింట్అవుట్స్ కావాలి అనుకుంటే మనం అంటే మెయిల్ ద్వారా పంపించుకోవాలి. దానికి కూడా కొన్ని సెంట్స్ అనేది కట్ అయిపోతాయి. ఇక్కడ వచ్చేసి వీళ్ళు లంచ్ చేయాలి అనుకున్నప్పుడు ఈ రూమ్ లో కూర్చుంటారు. అలాగే ఇక్కడ కిచెన్ ఉంటుంది. ఈ కిచెన్ లోనే వాళ్ళు ఏదన్నా ఓవెన్ లో పెట్టుకొని వాళ్ళు తెచ్చుకునే లంచ్ అలాంటివి పెట్టేసుకోవచ్చు. అలాగే ఫ్రిడ్జ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. వాళ్ళంతా కూడా ఫ్రిడ్జ్ లో ఓన్లీ వాటర్ మాత్రమే స్టోర్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ వస్తారు కదా విజిటర్స్, ఎవరో ఒకరు కమ్యూనిటీ గురించి ఎంక్వైరీస్ చేయడానికి. సో అలాంటి వాళ్ళందరికీ వాటర్ యూజ్ చేసుకోవడానికి ఆ ఫ్రిడ్జ్ లో వాటర్ మాత్రమే పెడతారు. సో నేను చెప్పాను కదా ఇక్కడ మొత్తం మిర్రర్సే ఉంటాయి అనమాట. ఈ మిర్రర్స్ నుంచే మనం బయట మొత్తం విజిబిలిటీ ఉంటుంది. బయట నుంచి లోపలికి విజిబిలిటీ ఎప్పుడు వస్తుంది అంటే బయట చీకటిగా ఉన్నప్పుడు, లోపల లైటింగ్ ఉన్నప్పుడు మాత్రం విజిబిలిటీ ఉంటుంది. అలాగే నేను వీడియో స్టార్టింగ్ లో అమెజాన్ హబ్ అని చెప్పాను కదా, లీజింగ్ ఆఫీస్ లోపల నుంచి కూడా ఎంట్రన్స్ ఉంది అని చెప్పాను. సో ఇదంతా కూడా మేనేజర్స్ లోపల మెయింటైన్ చేసే వాళ్ళందరూ అక్కడ కూర్చుంటారు. సో ఇక్కడ నుంచి నేను లోపలికి అమెజాన్ హబ్ లోపలికి వెళ్తున్నాను అనమాట. ఈ డోర్ ఓపెన్ చేస్తే ఇక్కడ అమెజాన్ హబ్. ఆ స్క్రీన్ మీద మనం పిన్ నెంబర్ ఎంటర్ చేస్తే ఏ డోర్ లో అయితే వాళ్ళు మనకు పార్సల్ పెడతారో ఆ డోర్ ఆటోమేటిక్ గా ఓపెన్ అయిపోతుంది. సో ఈ లోపల నుంచి లీజింగ్ ఆఫీస్ లోపల నుంచి అనమాట అమెజాన్ హబ్ లోపలికి వెళ్ళాలి అంటే. లీజింగ్ ఆఫీస్ 24/7 అవైలబుల్ గా ఉండదు కాబట్టి మనం అమెజాన్ హబ్ లోపలికి వేరే సైడ్ నుంచి వేరే ఎంట్రన్స్ నుంచి అయితే వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే అక్కడ ఏ టైంలో ఎవరికి ఎప్పుడు పార్సల్ వస్తుంది, ఎవరికి ఎప్పుడు అర్జెంట్ అవుతుందో తెలియదు కదా. సో అందుకని 2 ఎంట్రన్స్ ఇచ్చారు, ఒకటి లీజింగ్ ఆఫీస్ లోపల నుంచి, ఒకటి బయట నుంచి. వాటర్ మొత్తం క్లీన్ చేసిన తర్వాత చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. అసలు ఇంక ఈ వాటర్ చూసి ఫస్ట్ టైం మా చిన్నోడిని అయితే నేను వాటర్ లోకి అయితే దించాను. వాటర్ తో అంత ఈజీ అయితే కాదు, బట్ స్విమ్మింగ్ బాగా వచ్చిన వాళ్ళకి పట్టుకోండి కూర్చో 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 ఎటు కూర్చో ఎటు కూర్చో ఎటు కూర్చో ఇద్దరు అలా వాటర్లో దింపగానే వద్దు వద్దు అత్త అత్త అని ఏడ్చినవాడు నెక్స్ట్ 2 minutes లోనే సెట్ అయిపోయి ఎంత బాగా ఆడాడో చూడండి. ఒక్కసారి వాటర్ అయితే అలవాటు చేసేసుకున్నాడు. పిల్లలకి అన్ని అలవాటు చేయాలి, బట్ అంత ఈజీ అయితే కాదు. చిన్నగా పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకొని అంత ఈజీగా అయితే చేయగలగాలి. మనమైతే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్.